జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలండి. శ్రావణ మాసం ఈ రోజు నుంచి మొదలు కదా! ఇంకా శ్రావణ మాసం హడావుడి అంటే మామూలుగా ఉండదు కదా మన ఆడవాళ్ళకి. ఈ నెలంతా పండగేనండి. ఈ నెలంతా చాలా విశేషమైన నెల కదండీ! శ్రావణం అంటే ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంటు. ఇంకా శ్రావణ మంగళవారాలు కూడా నోములుంటాయి. నాకైతే పూర్తయిపోయినాయండి 5 సంవత్సరాలు శ్రావణ మంగళవారాలు. మీలో ఎంతమంది చేసుకుంటున్నారన్నది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరు మొదలుపెడుతున్నారంటే కొత్త పెళ్లి కూతురులే పెళ్ళైన సంవత్సరమే మొదలుపెడతారు ఈ నోములు. దాని గురించి అన్నానండి. ఇంకా నాకు ఉద్యాపన అయితే ఉన్నాదండి. ఆడపిల్ల పెళ్ళిలో తీర్చుకోవాలి. ఇంకా చూస్తున్నాను మాలో ఎవరికైనా ఆడపిల్లలు తక్కువ ఉన్నారు. ఇంకా అక్క వాళ్ళ పాప ఉంది గానీ తనకి ఇంకా యూఎస్‌లో సెట్ అయిందండి. తను రావాలి. తనకి మ్యారేజ్ సెట్ అయితే తనకి తీర్చుకోవాలని ఉంది. ఆ అమ్మవారి దయ మరి అదెప్పటికి తీరుతుందో అన్నది తెలీదండి. ఇంకా మీరందరూ నిన్న నాకు చాలా సపోర్ట్ చేశారండి. నిన్న వీడియో చాలా బాధతో పెట్టాను. కాపోతే మీ కామెంట్స్ చూసాక నాకు చాలా అంటే చాలా ధైర్యం వచ్చిందండి. మీరందరూ ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నన్నింతగా ఆదరిస్తున్నారు. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకిప్పుడు నమ్మకం వచ్చిందండి. ఇక నేను చెయ్యగలను. నా వీడియోస్ కూడా చూస్తున్నారు. మీరందరూ సపోర్ట్ చేస్తారు అని నాకు చాలా ధైర్యం వచ్చిందండి. ఇంకా ఇప్పటి నుంచయితే అసలు తగ్గకుండా చేయాలని అనుకుంటున్నాను. ఇంకా అమ్మ ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. నా పైనే కాదండి మీ అందరి పైన కూడా మనందరి పైన కూడా అమ్మ చూపులుండాలి. సౌభాగ్యంగా అందరం బావుండాలని పసుపు కుంకాలతో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలాగే ఈ వీడియో విషయానికొస్తే మొన్న సండే రోజుదండి వీడియో. సండే వ్లాగ్ మాట. ఆ అమ్మవారి గుడికైతే ఎళ్ళానని చెప్పాను కదండీ! తాడేపల్లిగూడెం వెలవేల్పు గ్రామదేవత మన బలుసులమ్మ తల్లి అండి. ఆ అమ్మవారి దగ్గరికైతే శారీని తీసుకొని వెళ్ళామండి. బస్ స్టాప్ నుంచి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడి నుంచి బలుసులమ్మ తల్లి గుడి దాకా కాలినడకనే వెళ్ళి ఊరేగింపుగా కోలాటాల నడుమున అమ్మవారికైతే శారీని తీసుకెళ్లారండి. ఎవరి స్తోమత కొలిది వాళ్ళు కోరుకుంటారు కదండీ! ఆ మొక్కును బట్టి శారీని తీసుకెళ్లారు. ప్రతి ఒక్కళ్ళు తనకు తోచిన స్వీటునైతే పట్టుకెళ్లారండి. నేను కూడా ఆ పూతరేకులు మన స్వీట్ అదే కదండీ! ఇంకా పూతరేకులు నా చేతులతో అమ్మవారికి సమర్పించుకున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. మంచి పాజిటివ్ ఎనర్జీతో అనిపించిందండి. సండే పడటం ఇంట్లో హడావిడి. ఆ రోజు ఎలానా స్పెషల్ ఉండాలి కదా! సండే కోసమే అందరం వెయిట్ చేస్తాం కాబట్టి సండే రోజు కొంచెం స్పెషల్ ఉండాలి. కాకపోతే నేను ఉదయాన్నే దీపారాధన చేసేసుకొని ముందుగా టీ ఇచ్చేసి మా వారికి బయలుదేరిపోయామండి. నాకు పనంతా కంప్లీట్ అయ్యేసరికి 10:30 అయిపోయింది. ఎందుకంటే ఇంకా శ్రావణ శుక్రవారం వచ్చేస్తుంది కదా! ఆ రోజు ఫ్రిడ్జ్‌ని కూడా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని ఇంకా ఇంట్లో దీపారాధన చేసేసుకొని అలాగే పూతరేకులను కూడా చుట్టుకునేసరికి నాకు 10 అయిపోయింది. ఇంక 10:30కు ఊరేగింపు అన్నారు గానీ ఊరేగింపుకైతే ఎళ్ళలేదండి నేను. కొంచెం లేట్‌గానే ఎళ్ళాను. ఇంకా అక్కడి నుంచొచ్చాక వంట చేద్దాం ఎంతసేపులో ఒక గంటలో తిరిగొచ్చేద్దామని వెళ్ళానండి. కాకపోతే అక్కడ అందరూ పలకరించడం, అలాగే కుమారి గారు కూడా అంటే వీరబాబు, కుమారి గారు కామెడీ వీడియోస్ తీస్తారు కదా! ముందులో పెట్టానండి వీడియో. వాళ్ళు కూడా నన్ను కలవడం, వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారి గుడికి మొన్న జాతరల వీడియోస్ కూడా పెట్టాను కదండీ! 12 ఏళ్ళకి జరిగే జాతర ఆ వీడియోస్ కూడా పెట్టాను కదండీ! మీరందరూ చూసే ఉంటారు. ఆ జాతరకి ఇక్కడికొచ్చారు. వాళ్ళది తాడేపల్లిగూడెమేనంట. కాకపోతే ఈ పక్కనే ఉన్న విలేజ్‌లో ఉంటారంట. కుమారి గారిదైతే తాడేపల్లిగూడెమేనంటండి. ఆ జాతరకొచ్చాక వాళ్ళకి మొక్కుకున్నాక మానిటేషన్ అయిందట. అందుకని మళ్ళీ ఇప్పుడు శారీనైతే ఇవ్వటానికి వచ్చారు. కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా శారీనైతే ఇంకా హారతిస్తున్నారనేసి లైనంతా ఆఫ్ చేసేసారు. ఒక్కొక్కలుగా ఎళ్తున్నామట. కొంచెం టైం పట్టేసిందండి. ఇంకా అమ్మవారికైతే శారీని మన చేతులతో మనమే అమ్మవారికి సమర్పించుకొని అక్కడ పెట్టేస్తే, ఆ స్వీట్స్ అన్నీ మళ్ళీ మనకే ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారండి. మంచిగా అనిపించింది. ఎందుకంటే అందరం వెళ్ళిపోయిన తర్వాత ఆ స్వీట్స్ ఎక్కడ పంచాలో వాళ్ళకి తెలీదు గదా! అందుకని వచ్చినయి వచ్చినట్టే ఇంక అమ్మవారికి చూపించేసిన తర్వాత ఒక్కొక్క ప్యాకింగ్‌లో 4, 5 స్వీట్స్ ఏసేసి మళ్ళీ ఆ భక్తులకే ప్రసాదం కింద ఇచ్చేస్తున్నారండి. చాలా మంచిగా చాలా ఇదిగా అనిపించిందండి నాకు. పిల్లలందరూ వచ్చారండి కోలాటానికి. ఎంత చేశారనండి. ఒక చిట్టి పాప అయితే నన్ను చూసి ఆంటీ అనేసి పట్టుకొని ఇది చేసింది. నాకు చాలా అనిపించింది. నాకు కోలాటం వచ్చండి. నేను కూడా కోలాటం చేసేదాన్ని. నేను కూడా ప్రోగ్రామ్స్ అయి కూడా మేము కూడా చేసామండి. తిరుపతి వెళ్ళాం, సింహాచలం అంటే వైజాగ్‌లోనే నేర్చుకున్నామండి మా బ్యాచ్ అంతా. అక్క, నేను, మా సిస్టర్, మా కజిన్ సిస్టర్, మా పిన్నిగారు అమ్మాయిలలో ఉన్నారు కదండీ! అలాగే మా ఫ్రెండ్స్ అందరూ ఒక
10 మెంబర్స్ ఉండేవాళ్ళం. అందరూ ఒక బ్యాచ్‌గా నేర్చుకున్నామండి. అలాగే ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడంటే అక్కడే ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం. చాలా బావుండేదండి. ఇంకంతా అసలని లలిత పారాయణాలకెళ్ళి కోలాటాలు చేసి చాలా హ్యాపీగా ఉండేది. అసల ఏది తెలిసేది కాదు. అలాగే దేవుడులోనే చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళనమాట. ఇంకిక్కడికొచ్చాక ఇంకా బ్యాచ్ అయితే నాకు కుదరలేదండి. ఇంకెప్పుడన్నా కుదిరితే మాత్రం కంపల్సరీ కోలాటం గూడా చేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి మీకు చూపిస్తానులెండి. ఏదన్నా పాత వీడియో ఉంటే పెడతాను. చాలా చేసేవాళ్ళంలెండి. ఇక్కడవుతే గురువుగారు ఒక శిష్యురాలికి గజ్జె కడుతున్నారండి. తిను ఫస్ట్ టైమ్ జాయిన్ అయ్యారట. ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటా. అందుకని గజ్జె కడుతున్నారు. గజ్జె కట్టాక ఇంకా గురువుగారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నారన్నమాట. నాకు కూడా ప్రసాదం అయ్యి తీసేసుకున్నాక తీర్థ ప్రసాదాలు తీసేసుకున్నాక ఇంకో కుమారి, అలాగే వీరబాబు గారు వీళ్ళని కూడా కలిసి కొన్ని పిక్ తీసుకొని కాసేపు మాట్లాడి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయానండి. ఇంకా చాలా టైం అయిపోయింది. 1:00 అయిపోయింది. ఇంక ఇంటికెళ్ళగానే వంట అవుతే చేయాలి కదా! అప్పటికే మా వాడికి ఆకలేసేస్తుంది అన్నాడు. రైస్ పెట్టి చికెన్ కర్రీ చేస్తానంటే, కాదు బిర్యానీ చెయ్యి పర్వాలేదు లేట్ అయినా ఉంటానన్నాడనేసి నుంచి పులావ్ చేశానండి. మిల్ మేకరు, ఆలు అన్నీ వేసి టమాటా అన్నీ వేసి మిల్ మేకర్ పులావ్ చేశాను. అలాగే చికెన్ కర్రీ చేసేసానండి. అక్క వచ్చింది మాట ఊరి నుంచి. అక్క ఇప్పుడు లేదండి ఆత్రేయపురంలో ఉన్నది. ఒక నెల రోజుల నుంచి. అంటే వాళ్ళు ఈ సైట్లు చేస్తున్నారు. ఆ పనుల మీద అక్కడే ఉండిపోయారు. ఇంకా అమ్మగారిల్లు, అత్తగారిల్లు దానికి ఆత్రేయపురం కాబట్టి ఇంక ప్రాబ్లమ్ లేదండి. అక్కగారి పాప కూడా యూఎస్‌లో ఉంటుంది గాబట్టి, ఇంకా వాళ్ళకి పిల్లల హడావిడి కూడా ఏమీ లేదింకా. దానికోసం ఇంక శ్రావణ శుక్రవారం వచ్చేస్తుంది కదా! మరి వచ్చి పూజ చేసుకోవాలి కదా! అని చెప్పేసి ఇల్లు క్లీన్ చేసుకోవటానికైతే వచ్చిందండి. ఇంకా సాటర్‌డే వచ్చింది. సాటర్‌డే బాక్స్ పంపేసాను. ఇంకా సండే కూడా గుడి నుంచొచ్చాక "నువ్వు వంట చేసుకోకు. క్లీనింగ్‌లు చేసుకున్నప్పుడు ఇంట్లో వంట చేసుకొని తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది కదండీ! దాని గురించి ఇంక నేను పంపేస్తానులే" అని సాటర్‌డే కూడా పంపేసాను. ఇంకా సండే కూడా ఇంకా అలాగా బిర్యానీ, కర్రీ చేస్తున్నాను కాబట్టి నేను పంపేస్తాను. లేట్ అయినా నువ్వు ఇది అవ్వద్దని చెప్పేసన్నాను. ఇంకా తనకు కూడా బాక్స్ పెట్టేసానండి. ఆనియన్స్ అలా యేసుకుంటే మాకిష్టం. అందుకని ఎక్కువగా అలాగా ఆనియన్స్ గుల్లేసే చేస్తానమాట. అక్కకైతే బాక్స్ పంపేసానండి. అభిషేక్ బాక్స్ పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత అక్క అక్కడి నుంచి తెచ్చినయన్నీ మాకిచ్చేసిందమాట. నేనెళ్ళినా, అక్కెళ్ళినా, ఎవరం వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఏయోటి తెచ్చుకుంటానే ఉంటాం గదా! ప్రతి ఆడపిల్ల పుట్టింటికాడ నుంచి ఏదోటి తెచ్చుకుంటానే ఉంటది కదా! ఇంక శ్రావణ శుక్రవారం కదా! అని అమ్మ నాకు కొబ్బరికాయలు, అలాగే కుక్కర్ కూడా పంపిందండి. నేను మొన్న వీడియోలో కుక్కర్ వాడనని చెప్పాను కదా! కాపోతే ఈ పూజలప్పుడు అయ్యి కూడా బూర్లకి శనగపప్పు విడిగా ఉడకబెడతా ఉంటే తొందరగా అవ్వట్లేదండి. దానికోసం అమ్మ కుక్కర్ తీసుకుందంట. అది పంపిందమాట. ఇంకా మాకేదన్నా సరే అమ్మ కొనవలసిందేనండి. నా చేత్తో నేనేది కొనుక్కోనమాట. ఈ ప్యాన్ మాత్రం నేనే కొనుక్కున్నానులెండి. చాలా రోజుల నుంచి కోరికగా ఉంది కొనుక్కోవాలని. రిలయన్స్‌లో ఆఫర్ పెట్టాడండి. 500 పడ్డది. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చాలా బావుందండి ప్యాను. ఇంకా అదైతే రేపు శ్రావణ శుక్లానికి ఇంకా గారెలు, బూరెలు ఏసుకోవడానికి ఉంటుంది గదా! అని తీసేసుకున్నాననమాట. మన వీడియోస్‌కి కూడా ఉపయోగపడుతుంది కదా! అనేసి. అంటే నాన్ వెజ్జి వండి దేవుడి దగ్గర వేరేగా పెట్టేసుకుంటాను. నాన్ వెజ్జి వాడనండి. దేవుడికి పూజలప్పుడు వేరే సామాను ఉంటాయి. అయి మట్టుకే వాడతానమాట. అలా పక్కన పెట్టుకుంటాను. నాన్ వెజ్జే ఉంటాయి. వెజ్జియే ఉంటాయి. దేవుడిది కోసమే ఉంచుతానండి. ఇంకా అయి అయిపోయిన తర్వాత ఇంక పూలు, చామంతి పూలు రావులపాలెం నుంచి తెచ్చిందండి అక్క. అక్కడ కొంచెం చీప్‌గా ఉంటాయి. మనం ఇక్కడైతే అసలు కొనుక్కోలేం గదా! రూ. 50 ప్యాకెట్టు. చాలా వచ్చినియండి. పావు కిలో దాకా ఉంటాయో, ఉండవో గానీ ప్యాకెట్ చూత్తే చిన్నగా ఉంది గానీ, బాక్స్ నిండా మాత్రం చాలా వచ్చినియి. ఇంకెలా పేర్చేసుకొని కింద బాక్స్ కింద పేపర్ వేసేసుకొని ఇలా పేర్చేసుకుంటానండి. పేర్చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటాయి పువ్వులు. ఇంకా వస్తూ గోరింటాకు కూడా తెచ్చింది. ఈ ఆషాఢంలో అసలు గోరింటాకే పెట్టుకోలేదు. ఎందుకంటే అక్కొస్తుంది, తెస్తుందనేసి ఇంకా అలా ఉండిపోయానమాట. ఇంక లాస్ట్ సండే అంటే ఆషాఢంలో సండే తెచ్చింది. ఇంకా సాటర్‌డే తెచ్చింది. ఇంక సండే రుబ్బుకుని అంటే అక్కడి నుంచి పంపలేదు కదా! అక్కోళ్ళ ఇంటికాడే ఉండిపోయిందన్నమాట. అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసిందంట వచ్చిన వెంటనే. ఇంకిచ్చింది. ఇంకా అది కడిగేసుకొని శుభ్రంగానే అన్నీ ఏరేసుకొని, కడిగేసుకొని, రుబ్బేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంక ఈళ్ళకి భోజనాలు పెట్టేసి, ఇంకా సింక్ నిండా గిన్నెలుంటాయి అన్నీ తోమేసుకొని, అన్నీ సర్దిపెట్టుకొని, ఇంక రుబ్బేసాను కదా! మళ్ళీ పడుకుందామంటే కొంచెం ఇంకా లెగలేమని చెప్పేసి గోరింటాకు పెట్టుకున్నాను. ఈ లోపల మా వారైతే "టీ పెట్టవా ఇంకని" అనేసన్నారు. గోరింటాకు కాళ్ళకి, చేతులకి కూడా పెట్టేసుకున్నానండి. నా తిప్పలు చూసారా ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి ఇంకా రోజు. ఇంక సరే ఒక్క అరగంట ఆగండి తీసేస్తాను. ఇక తీరా పెట్టుకున్నాను గదా! అని జెప్పేసి ఒక అరగంటో, గంటో ఉంచుకున్నానులెండి. ఇక 4, 5 అయ్యేసరికి తీసేసానమాట. తీసేసి ఇంకా ఆయనకైతే టీ పెట్టిచ్చేస్తే ఆయనెళ్ళిపోయారు.
ఇక కనుమ పనులు పొద్దున్న కొంచెం పులావుని, కర్రీ ఉంది కాబట్టి ఇంకా సాయంకాలంకి పెద్దగా వంట చేయలేదులెండి ఇంకా. గోరింటాకు మాత్రం నాకొచ్చినట్టే పెట్టేసుకున్నానండి. ఇంక పెద్దగా మోడల్స్ పెట్టుకునే ఓపిక లేదు. ఇంక చిన్నప్పటి నుంచి ఇంక ఇలాగే అలవాటు. అమ్మ ఇలాగే పెట్టేది. ఇంక మధ్య వేళ అయితే పెట్టుకోనండి ఎప్పుడూని. నాకు తమ్ముళ్ళు, అన్నయ్య లేపోయినా ఇంక పెట్టుకోను. నా సండే అయితే ఇలా జరిగిందండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి.